నెక్స్ట్ పీరియడ్ సోషల్ మ్యామ్ తీసుకుంటారే. మొన్న చెప్పారు కదా తను కంటిన్యూ 2 periods తీసుకుంటాను. ఓకే, అవును నువ్వు ఈసారి స్కూల్ ట్రిప్ కి వస్తున్నావు కదా? వస్తానే. నేను లాస్ట్ ఇయర్ మమ్మీకి చెప్పేశాను నెక్స్ట్ ఇయర్ ఎలా అయినా సరే స్కూల్ ట్రిప్ కి వెళ్తానని చెప్పి. తను కూడా సరే అని చెప్పి. ఈసారి మన ఫ్రెండ్స్ గ్రూప్ లో అందరూ వస్తున్నారు. సూపర్ గా ఎంజాయ్ చేయాలి కదా, ఫోటోలు కూడా దిగాలి. అవునే, ఈసారి సూపర్ గా ఎంజాయ్ చేయాలి. అవును, ఈసారి లలిత కూడా వస్తానని చెప్పింది. అవును, తను నువ్వు ఎప్పుడు అప్సెట్ చేస్తారు, ఈసారి మాత్రం వస్తున్నారు. స్టూడెంట్స్, యూ హ్యావ్ టు పే 2000 rupees ఫర్ ద స్కూల్ ట్రిప్ బై టుమారో. ఓకే? అదేంటి 2000? లాస్ట్ టైం 1200 కదా. నేను అంతే చెప్పాను మమ్మీకి. ఇప్పుడు 800 ఎక్స్ట్రా అంటే నేను వెళ్ళగలను లేదో ట్రిప్ కి. వీళ్ళంతా ఆనందపడుతున్నారు నేను కూడా వస్తున్నా అని. ఏంటి మరెలా? అయ్యో, వెళ్ళాలని నాకు కూడా ఉంది. మమ్మీ, స్కూల్ ట్రిప్ కి రేపు డబ్బులు కట్టమని టీచర్ చెప్పారు. 2000 rupees. అదేంటి లాస్ట్ ఇయర్ స్కూల్ వాళ్ళు ట్రిప్ కి 1200 తీసుకున్నారన్నావు కదా, ఇప్పుడు మరీ ఇంత ఎక్కువైందా? నాకు తెలియదు కదా ముందు ఈ విషయం. కరెక్టే మమ్మీ, లాస్ట్ ఇయర్ 1200 అన్నారు, ఈ ఇయర్ 2000 అని చెప్పారు. నేను నా ఫ్రెండ్స్ అందరికి నేను వస్తున్నానని చెప్పేశాను. వాళ్ళందరూ చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతున్నారు. అండ్ నాకు కూడా వెళ్ళాలని ఉంది మమ్మీ. వేరే ఖర్చులు కూడా ఉంటాయి కదా నాన్న, చూసి చెప్తాను. రేపు మార్నింగ్ కల్లా నీకు చెప్తాను, ఓకేనా? మమ్మీ, స్కూల్ ట్రిప్ కి డబ్బులు పొద్దున్న ఇస్తా అంది. ఇప్పుడు ఇస్తుందో లేదో. ఈసారైనా ట్రిప్ కి వెళ్ళాలని నాకు ఎంతో ఉంది. ఒకవేళ ఇవ్వకపోతే? బంగారం, ఇదిగో నీ డబ్బులు అడ్జస్ట్ అయిపోయాయి. ఇదిగో 2000. ట్రిప్ కి వెళ్ళి ఎంజాయ్ చేయి, ఓకేనా? థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ. నా ఫ్రెండ్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈసారి స్కూల్ ట్రిప్ ని చాలా బాగా ఎంజాయ్ చేస్తాం మేమంతా. ఇట్ విల్ బి అ గుడ్ మెమరీ. ఇంకేముంది, రేపే కదా మన స్కూల్ ట్రిప్. అవును, ఎంతకు వచ్చేసేయాలి స్కూల్ కి? 7:15 కి సరిపోతుంది. ఓకే, నేనైతే వచ్చేస్తాను. జాను, నువ్వు అస్సలు లేట్ చేయొద్దు చెప్తున్నా. నువ్వు స్కూల్ కి లేటు, ప్రతిదానికి లేట్ వస్తావు, ట్రిప్ కి లేట్ కావాలి. వస్తానే తల్లి. అవునే, మనం ఫోటోలు దిగుదాం అనుకున్నాం కదా, మరి ఎలా? కెమెరా అయితే ఎవరి దగ్గర లేదు కదా, లేకపోతే ఫోన్స్ నాట్ అలౌడ్, కెమెరాస్ నాట్ అలౌడ్, మరి ఎలా దిగుతాం? అందుకేనే ప్రోక్త మ్యామ్ ని చాలా రిక్వెస్ట్ చేసాం, గ్రూప్ కి ఒక్కళ్ళైనా సెల్ తీసుకొస్తామని చెప్పి. మరి మ్యామ్ ఒప్పుకున్నారా? ఒప్పుకున్నారే, ఒకళ్ళని తెచ్చుకోమన్నారు. మన 6 members కదా. ఓకే, ఫైన్ అయితే. మరి ఫోన్ ఎవరు తీసుకొస్తున్నారు? చరణి, నువ్వు తెస్తున్నావా? లేదే, నువ్వు తేవచ్చుగా. నేనా? మా అక్కని అడగాలి. సర్లే, తెస్తానులే. అవును ప్రణతి, నువ్వు ఇంకా కన్ఫర్మ్ చేయలేదు కదా, నువ్వు ఇంకా కట్టలేదు అనుకుంటా కదా డబ్బులు. మరి వస్తున్నట్ట లేనట్ట ఏంటి? వస్తున్నానే, రేపు కడతాను. ఓ, అంటే అంతా రేపు పొద్దున్నే అనమాట. వస్తావు, కడతావు, బస్ ఎక్కుతావు, అంతేనా? ఇంకేం పెట్టుకోవాలి? అన్ని పెట్టుకున్నావా? పెట్టుకున్నాను మమ్మీ. పూరి ఇంక కర్రీ చేశాను, ఇది కూడా పెట్టుకో బాక్స్. పూరి ఎందుకు మమ్మీ? మాకు లంచ్ ఉంటది కదా అక్కడ. మధ్యాహ్నం కదా లంచ్, అప్పటి వరకు స్నాక్స్ తింటా కదా. పెట్టుకో అన్నానా? సరే. ఈ కలర్ డ్రెస్ ఎందుకు? కలర్ డ్రెస్సా? అక్కడ మేము వాటర్ గేమ్స్ ఆడతాం కదా, దాని తర్వాత యూనిఫామ్ కాకుండా కలర్ డ్రెస్ వేసుకుంటాం, అందుకని. ముందే చెప్తున్నా నీకు, నా సెల్ ఫోన్ కి ఏమైనా అయ్యిందంటే బాగోదు, జాగ్రత్త. జాగ్రత్తగా చూసుకుంటాలే అక్క. పద తొందరగా. రెడీ అయ్యావా? నిన్ను మీ డాడీ దింపేస్తారు. రెడీ అయిపోయింది మమ్మీ. పద. ఇంకా బయలుదేరటమే. హాయ్. హాయ్, సెల్ తెచ్చావా? తీసుకొచ్చానే. యోస్నా మ్యామ్ కి ఇచ్చేస్తాను, తను మనతో పాటే బస్ లో వస్తుంది కదా. అవునే. ఎక్కడ కూర్చుందామే? ఇక్కడ 3-seater ఉంది, 2-seater ఉంది. మేము ఇటు కూర్చుంటాం, నువ్వు సిరి అటు కూర్చోండి. సరే కూర్చోండి, నేను ఇక్కడ కూర్చుంటాను వీళ్ళతో పాటు. హే, బోర్గా ఉంది, గేమ్స్ ఆడదాం కదా. అంతాక్షరి ఆడదామా? ఎప్పుడు అంతాక్షరి అయినా ఇంకేదైనా కొత్త గేమ్స్ ఆడితే బాగుంటది కదా. నాకు అన్ని సాంగ్స్ కూడా రావు. పాడితేనే వస్తాయి కదే, టీమ్స్ గా ఆడతాం కదా, వస్తాయి నీకు కూడా. ఓకే. ఏంటే అలా నించున్నారు అంతా? పదండి, డివైడ్ అయ్యి రైట్స్ అన్ని 1 by 1 ఎక్కుదాం. భయంగా ఉంది కొంచెం. భయం ఏంటే, ఎక్కాలి కదా, లేకపోతే ఎందుకు వచ్చినట్టు మనం అసలు ఈ ట్రిప్ కి. ఏ హరిని, పద మనం ఆ జెయింట్ వీల్ ఎక్కుదాం. పద. డ్రై రైడ్స్ అయితే అయిపోయాయి తల్లి. నాకు వాటర్ అంటే కాస్త భయము. మీరు ఎంజాయ్ చేయండి, నేను రెయిన్ డాన్స్ ఒకటే చేస్తాను. ఇందాక మా అమ్మల్ని అన్నావు. అవును, ఫొటోస్ ఎప్పుడు? రైడ్స్ అన్ని అయిపోయాయి కదా, లంచ్ అయింది, పద ఫొటోస్. ఇంకా ఓకే, ఫొటోస్ కూడా తీసేసుకుందాం. బాగుంది కదా, ఫొటోస్ మంచిగా వచ్చాయి. మా అక్క ఫోన్ సూపర్. అవునే, ఫొటోస్ బాగా వచ్చాయి. మాకు ఇండివిజువల్ గా సెండ్ చేసేసేవా? సెండ్ చేసేసాను. సెక్షన్ బి లోని శ్రీదుర్గా వాళ్ళకి కావాలంట ఫోన్, ఒకసారి ఇవ్వవా? సరే, కానీ ఫోన్ ని
క్లాస్ టీచర్ కి రిటర్న్ చేసేసేయమని చెప్పు. సరేనా. మర్చిపోద్దు. స్టూడెంట్స్ ఎవ్రీబడి కమ్ టు ద బస్. కమ్ ఆన్. పదండి, మ్యామ్ ఎన్నిసార్లు పిలుస్తుంది పాపం. సరే పదే. సో ఎవ్రీబడి కేమ్. శివశ్రీ, అటెండెన్స్ కూడా చెప్పేసేవే. నివిత, మీ ఫోన్స్ నాకు ఇచ్చారు కదా, మీకు రిటర్న్ చేస్తున్నాను. ఇంకెళ్ళిపోతున్నాం కదా ఎలాగూ. ఓకేనా, టేక్ ఇట్. మ్యామ్ మై ఫోన్. యువర్ ఫోన్ ఇందులో లేదు కదా. అయినా నువ్వు లాస్ట్ లో తీసుకున్నప్పుడు రిటర్న్ చేయలేదు నాన్న. ఏంటి, ఇందాక నువ్వు నన్ను ఫోన్ అడిగి తీసుకెళ్లావు కదా, సెక్షన్ బిలో ఎవరికో కావాలని చెప్పి. తర్వాత వాళ్ళని క్లాస్ టీచర్ కి ఇచ్చేసామని చెప్పాను కదా. నేను కూడా తనతో పాటు వెళ్లి మ్యామ్ బ్యాగ్ లో ఫోన్ పెట్టాను. ఆగు. మరి లేదంటుందేంటి? చెక్ చేస్తామే, ఉంటది అక్కడే. నువ్వు టెన్షన్ పడకు. ఎక్కడికి పోతాయి? ఈ ఫోను మా అక్కదే. ఆల్రెడీ నేను చెప్పింది జాగ్రత్తగా చూసుకో అని. ఇప్పుడు పోయిందని తెలిసిందనుకో బాబోయ్, దాన్ని తట్టుకోలేము అసలు. ఏం కాదే, దొరికిపోతుంది. అదేంటి బస్ కదలబోతుంది, తనేంటి అక్కడ ఉంది? తను నేను ఇందాక చూసిన అమ్మాయి కదా. మ్యామ్ కి చెప్పనా? మ్యామ్, ఎస్, వాట్ ఈస్ ఇట్? యాక్చువల్లీ అక్కడ అమ్మాయి. ఎవరున్నారు? ఎవరు లేరు కదా అక్కడ. కమ్ ఆన్, లెట్స్ గో. అదేంటి, ఇందాక చూసినప్పుడు అక్కడ స్కూల్ యూనిఫామ్ లో అమ్మాయి ఉంది కదా, ఇప్పుడు లేదేంటి? నీ ఫోన్ దొరికిపోయిందే, ఇదిగో. మా ఆటికి టెన్షన్ పడతావు. ఓకేనా? లేదు, ఐఎమ్ హ్యాపీ ఓన్లీ. ఆ అమ్మాయి ఎవరు? నాకే కనిపిస్తోందా? అదేంటది? ఎవరితోనో